వీటన్నిటికంటే వర్మ నిన్న కూటమి నాయకులు అందరూ పల్లా శ్రీనివాసులు, మాధవ్, ఐ థింక్ నాదెండ్ల కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం జరిపారు. మనము కలిసి గట్టిగా నిలబడితేనే స్థానిక ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాము. అందుకని రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం మనం అందరం ఐక్యంగా ఉండాలి అనే ఒక బలమైన సందేశం వాళ్ళందరూ కలిసి కూర్చొని ఇవ్వటం. అంటే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ దూకుడు పెరుగుతుంది కాబట్టి కూటమి కూడా మనం గట్టిగా ఎలాంటి తేడాలు లేకుండా కలిసి వెళ్ళాలి అనే ఒక గట్టి కలిసి ఉన్నామనే మెసేజ్ ఇవ్వడం కోసం నిన్న సమావేశం వాళ్ళు జరిపినట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం సరే మనం మాట్లాడుకున్నాం 4-5 ఇన్సిడెంట్స్, ఇప్పటికీ స్థానికమైన వివాదాలు ఇవి రావటం, వాటి మీద తీవ్రంగా చంద్రబాబు స్పందించటం, మందలించటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆశ్చర్యకరంగా నిన్న జనసేన సమావేశంలో కూడా నాదెండ్ల మనోహర్ గట్టి హెచ్చరిక చేశారు. ఏమని? జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూప్ ఒకటే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గ్రూప్ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ అనుకోండి, పవన్ కళ్యాణ్ గ్రూప్ ఒకటే ఉంటుంది. ఇంకెవరు కూడా వేరే విధంగా గ్రూపులు కట్టి తమకు తాము వర్గాలు ఏర్పాటు చేసుకొని ఇదంతా చేస్తే కుదిరే పని కాదు, సహించేది లేదు. మీరు అందరూ ఒకటే పవన్ కళ్యాణ్ గ్రూప్గా ఉండి ఒక తాటి మీద నిలబడి చేయాలి అని. అంటే ఖచ్చితంగా జనసేన నాయకత్వం లేదా పవన్ కళ్యాణ్, నాదెండ్ల లాంటి వాళ్ళు కూడా ఈ అక్కడక్కడ తలెత్తుతున్న కొన్ని ధోరణులు, భిన్నాభిప్రాయాలు, కొన్ని రకాలుగా పదవులు, వీటికి సంబంధించిన కొరతలు, రెండోది కూటమి ప్రభుత్వంలో జనసేనకు తగినంత న్యాయం జరగడం లేదు అని నిరంతరంగా వినిపిస్తున్న ఒక మాట, ఇందాక మనం మాట్లాడుకున్న సామాజిక సమీకరణల్లో వస్తున్న సంఘర్షణ, వీటన్నిటి కారణంగానే కూటమి ఒకసారి అందరూ కలిసి కూర్చోవడం ఒకటైతే, జనసేన కూడా ప్రత్యేకించి మీరు మొన్న చంద్రబాబు నాయుడు ఒక హెచ్చరిక చేస్తే ఆయనైతే టికెట్లే తీసేస్తాము, మీరు విజయం మీద కాకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడితే మీకు టికెట్లు కూడా రావు, ఇదే మీకు చివరి ఛాన్స్ అవుతుంది, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మా నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఇది కూడా చెప్పారు. నాదెండ్ల ముద్రగడ గారు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని ఆయనకు అధికారికంగా చేయాలని ఇట్లా మనం సంప్రదించుకొని వెళ్ళాలి, కానీ మీరు స్థానికంగా ముఠాలు కట్టకండి, ముఠాలు కడితే కుదరదని ఒక హెచ్చరిక. కాబట్టి రెండు వైపుల నుంచి. అయితే కొత్త మార్పు ఏమంటే వైసీపీలో కూడా కొంతమంది తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేంద్ర ఆఫీస్ చుట్టూ వాళ్ళు తిరుగుకుంటూ స్థానికంగా చేయాల్సిన పని చేయడం లేదు, ప్రతిపక్ష పాత్ర వహించడానికి కావాల్సినటువంటి చొరవ, పట్టుదల లేకపోతే ఇది దీక్ష వాళ్ళలో కొరబడ్డాయని ఒకరినొకరు విమర్శించుకోవటము, బయటికి రావటం అన్నది చాలా పెరిగింది. ఇప్పుడు తాజాగా కారుమూరు నాగేశ్వరరావు, ఆయన వ్యతిరేక వర్గం తాడేపల్లి గూడెంలో, అలాగే కోటరీ అని గతంలో చెప్పినటువంటి కోటరీ చుట్టూ కూడా రకరకాల వివాదాలు. కాబట్టి ఇప్పుడు ఒకటేమో స్థానిక ఎన్నికల్లో ప్రయోజనాలు కాపాడుకోవడం ఒకటైతే, రెండోది రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అభ్యర్థులను సిద్ధం చేసుకోవటం, తమ వాళ్ళకు వచ్చేటట్టు చూసుకోవటం అన్నది కూడా పెరిగింది. అందుకనే పార్టీలలో అంతర్గతంగా కూడా ఒకరినొకరు తిట్టుకునే తీవ్రత పెరుగుతూ ఉంది, అంతర్గతమైన అలజడి కూడా పెరుగుతోంది.